తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విజయనగరం జిల్లా వాసులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు పక్కన ఆపి నిద్రిస్తున్న అయ్యప్ప భక్తుల కారును లారీ ఢీకొట్టింది. శబరిమలకు వెళ్లి తిరిగి వస్తుండగా అర్ధరాత్రి 2 గంటల 15 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు దత్తిరాజేరు మండలం కొరపు కొత్తవలసకు చెందిన రామకృష్ణ, అప్పలనాయుడు, రాముగా గుర్తించారు. మరొకరు గజపతి నగరం మండలం మరుపల్లికి చెందిన చంద్రరావు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసుల మృతి పట్ల ఏపీ మంత్రులు అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలను త్వరితగతిన కుటుంబ సభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా తమిళనాడు అధికారులతో మాట్లాడారు. ప్రమాద ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.